విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సొంత మనవరాలిపై లైంగిక దాడికి పాల్పడ్డ కామ పిశాచికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు జస్టిస్ ఆనంది. 5వ తరగతి చదువుతున్న బాలికపై శ్యామ్ సుందర్ అనే వృద్ధుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వేగంగా విచారణ పూర్తి చేసిన స్పెషల్ పోక్సో కోర్టు శ్యామ్ సుందర్కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5 లక్షల జరిమానా విధించింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, విశాఖపట్నంలో విశాఖ పోక్సో కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ముఖ్యంగా దిశ చట్టం వచ్చిన తర్వాత ఈ మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి స్పీడ్ ట్రయల్ చేసి నిందితులకు కఠిన శిక్షలు విధిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసిన ఘటనకు సంబంధించి అత్యంత దారుణమైన ఘటన. సొంత మనవాళ్లపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, అదేవిధంగా 5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి విశాఖ స్పెషల్ పోక్సో కోర్టులో ఈ రోజు జడ్జి ఆనంది తీర్పును వెల్లడించడం జరిగింది. ఈ 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసుని విశాఖ స్పెషల్ పోక్సో పీపీ కృష్ణ వాదించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మొట్టమొదటిగా తల్లిదండ్రులు ఎవరు ఇంట్లో లేని సమయంలో పూర్తిగా కూడా ఎవరు లేని సమయంలో అలుగుగా చూసుకుని పలుమార్లు సొంత తాతయ్యే మనవాళ్లపై అత్యంత దారుణంగా కూడా అత్యాచారాలకు పాల్పడినట్లుగా పేర్కొన్నారు బాధితులు. మొత్తం 5వ తరగతి చదువుతున్న చిన్నారిని మొత్తం 15 సార్లు కూడా అత్యాచారం పాల్పడినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితులు. దీనికి సంబంధించి కూడా మల్కాపురం పోలీస్ స్టేషన్ వెళ్లి తల్లిదండ్రుల సమక్షంలోనే బాధితురాలు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. పూర్తిగా కూడా మల్కాపురం ప్రారంభించారు. అయితే దిశా చట్టంలో భాగంగా స్పీడ్ ట్రయల్ తీసుకొచ్చి పూర్తిగా కూడా ట్రయల్ చేయడంతో సంబంధించి ఈ రోజు జడ్జి ఆనంది ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా కూడా తీర్పు నిర్వహించడం జరిగింది. అయితే మొట్టమొదటిగా ఈ ఘటనలో మనకి మొదటి నుంచి కూడా దిశా చట్టం సంబంధించి కూడా పూర్తిగా చూసుకుంటే స్పీడ్ ట్రయల్ లో భాగంగా విశాఖపట్నంలో ఇప్పటి వరకు ఇలాంటి సంచలన తీర్పులు భారీ ఎత్తున కూడా రావడం జరిగింది. అందులో భాగంగా 40 సంవత్సరాలు అదేవిధంగా 20 సంవత్సరాలు పైబడిన తీర్పులు పైబడిన తీర్పులు నిందితులకు చాలా వరకు రావడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా ఈ ఘటనలో మొత్తం మల్కాపురం పోలీసులు చోటు చేసుకున్న ఈ ఘటనలో మొత్తం కూడా 20 ఏళ్ల జైలు శిక్ష, అదేవిధంగా 5 లక్షల జరిమానా అనేది భారీ ఎత్తున కూడా చాలా పెద్ద శిక్ష. అదేవిధంగా ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా ఇలాంటి ఘటన చేయాలన్నా సరే అలాంటి వారికి ఒక్కసారిగా భయం వచ్చేలాగా ఇలాంటి ఘటనలు చూడాలని కూడా భారీ ఎత్తున కూడా ఇలాంటి శిక్షలు విధించడం జరిగింది. విశాఖ స్పెషల్ పోక్సో జడ్జి ఆనంది ఈ తీర్పునిచ్చిన సమయంలో సొంత తాతయ్య అంటే ఎవరైతే నింటున్నారో శ్యామ్ సుందర్ ఉన్నారో శ్యామ్ సుందర్ కొడుకు కూతురే ఈ బాధితురాలు 5వ తరగతి చదువుతున్న సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో మొట్టమొదటిసారిగా అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన తర్వాత ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పినట్లయితే తల్లిదండ్రులను అదేవిధంగా తనను కూడా చంపేస్తానని కూడా బాధితురాలను సొంత తాతయ్య బెదిరించిన ఘటన చోటు చేసుకుంది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి మొట్టమొదటిగా అత్యాచారం చేసిన తర్వాత ఈ విధంగా బెదిరింపు చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన పలుమార్లు సుమారు 15 సార్లు కూడా అత్యాచారం చేసినప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఒకరోజు అత్యాచారం చేసిన సమయంలో అనుకోకుండా ఆ ఘటనకు సంబంధించి బాధితురాలు చెల్లి చూసి తన తల్లికి చెప్పడంతో ఆ బాధితురాలను నిలదీయడంతో పూర్తిగా ఈ విషయం కూడా అప్పుడు కూడా భయంతో చెప్పడంతో మల్కాపురం పోలీసులను ఆశ్రయించారు బాధితులు. మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి 2017లో చోటు చేసుకుంది. 5వ తరగతి చదువుతున్న సమయంలో బాలికపై అత్యాచారం పాల్పడ్డాడు సొంత తాతయ్యే. అయితే మనం ప్రస్తుతం సాక్షి టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా నిందితుడి ఫోటో కూడా చూస్తున్నాము. అతని సొంత మనవరాలిపై ఈ విధంగా లైంగిక దాడి పాల్పడడం అత్యాచారం చేయడం అనేది ఒకసారిగా హేయమైన చర్య. సొసైటీ కూడా సిగ్గుతో తలదించుకున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాము. తన చేతులతో పెంచాల్సిన సొంత తాతయ్యే అదేవిధంగా అత్యాచారానికి పాల్పడడం అనేది ఒక హేయమైన ఘటనగా అందరూ అభివర్ణిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు చోటు చేస్తున్న సమయంలో ఖచ్చితంగా ఇలాంటి సంచలన తీర్పులు వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు భయపడాల్సి ఉంటుంది. కనీసం ఎవరిపైనా సరే చెడు దృష్టితో చూడాలన్నా సరే భయం వచ్చేలాగా ఇలాంటి ఘటనల నేపథ్యంలో కోర్టులు ఈ విధంగా భారీ ఎత్తున జరిమానా అదేవిధంగా శిక్షలు కూడా విధించడంతో అందరూ కూడా భయపడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి క్రైమ్ రేట్ కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే గతంలో కూడా ఇదే విధంగా విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు ఈ విధంగా లైంగిక దాడి అదేవిధంగా అత్యాచారానికి పాల్పడిన కేసులో 20 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష విధించింది. ఈ ఘటనలో 20 సంవత్సరాలు